ఈనాడు పేపర్ చూస్తే ఒకసారి పేపరా టిష్యూ పేపర్కి ఎక్కువ, బాత్రూమ్ పేపర్కి తక్కువ. ఆఫ్రికా లింకులు కనపడలేదని అడుగుతా ఉన్నా. ఈరోజు కనపడతా ఉన్నాయి ఆఫ్రికా లింకులు, ఆ రోజు కనపడలేదని అడుగుతా ఉన్నా. పోనీ ఇది పక్కన పెడదాం, కాస్త ముందుకు పోదాం. పాలకొల్లులో కల్తీ మద్యం ఎవరిది? అక్కడ వాళ్ళకేం ఆఫ్రికా లింకులు లేవు కదా. పాలకొల్లు కల్తీ మద్యం ఎవరిది? పోనీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింకులు లేవు కదా. పోనీ అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా? అనకాపల్లి పరవాడలో నేను చూపించిన ప్రతి చోట వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు లిక్కర్ని అంతా. అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ ఆయన పేరేం పేరు? రుత్తుల రాము. మన స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్, చక్కగా ఫోటో కూడా కనపడింది. మన పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? కల్తీ మద్యం ఫ్యాక్టరీ, ఆ మద్యం అంతా ఎవరిది? పోనీ అక్కడ టీడీపీ నాయకుడు రుత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా? ఆ నుంచి స్పిరిట్ వస్తుందా? వీళ్ళు కొడుతున్నారా? పోనీ ఏలూరు జిల్లాకు అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారితో సంబంధాలు రుత్తుల రాముకు ఉన్నవన్నట్టుగా ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయినాయో, ఈ రకంగా ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడు డజన్ల కొద్దీ ఆ మనిషి మీద కేసులు ఉన్నాయి. ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన ఎవరిని పడితే ఆయన తిడతాడు, కొడతాడు. మహిళలను కూడా చూడకుండా అధికారులను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని కూడా పోతాడు. నేను చెప్పాల్సిన పనుల అంత గొప్ప నాయకుడు ఎవడో మీ అందరికీ కూడా తెలుసు. దగ్గరుండి ఆయన నడుపుతున్నాడు లిక్కర్ మాఫియా. అక్కడ ప్రభుత్వంలో ఉన్న మరో ప్యాకెట్ కింగ్, అది కూడా నేను చెప్పాల్సిన పనుల. టీడీపీ నాయకుడు రేపల్ల నుంచి ప్యాకెట్ కింగ్ అంటే ఎవరో మీ అందరికీ తెలిసిందే. డార్లింగ్ మంత్రి అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటాడు. ఎవరో నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ బాగా తెలిసిన. ఇష్టానుసారంగా ఆయన నడుపుతా ఉన్నాడు. ఈ ప్రాంతం అంతా నాది అని చెప్పి. నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు. నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అక్కడే కాదు, తమ బెల్ట్ షాపులకు కూడా, తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలే. సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారములో ఉన్న మూలాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి, సిట్టే ఆయనకు ముద్దు అంటాడు. ఎందుకంటే సిట్టేలో ఉన్న ఈ సిపి రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద మాఫియా ముఠాలో ఒక భాగస్తుడు. ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన పక్కనే, ఆయన పర్యవేక్షణ చేస్తా ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడతాయి. సిపి రాజశేఖర్ అంట కనపడతా ఉంది. ఆయనకు సిట్టే ముద్దు. ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే, తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళ చేతుల్లో అధికారం ఉండాలి కదా. మరో డైవర్షన్ ఏమిటంటే, ఇది ఇంకా ఆశ్చర్యకర విషయం, ఇది భలే వెరైటీ డైవర్షన్ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది. ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు QR కోడ్ స్కాన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు. ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు QR కోడ్ స్కాన్ చేసి అమ్మాలనంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు. ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్. ఎందుకో తెలుసా? లిక్కర్ షాపులు ఉండేటివి ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవే కదా. బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవి కాదా. ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్ గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు, మనుషులు, నాయకులు, వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా కాదా? మరి ఇలాంటి వాళ్ళకే చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తా ఉన్నాడు, QR కోడ్ స్కాన్ చేయండి అని. అంటే దొంగకు తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ప్రభుత్వం అమ్మే మద్యంలో 40% బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు. మరో 40% ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్ముతున్నారు. అక్కడే కూర్చోబెడుతున్నారు, పెగ్గుల్లో పోస్తున్నారు. MRP రేటు గాలికి ఎగిరిపోయింది. సరే, MRP కదా దేవుడు ఎరుగు. ఇదైతే ఇంకా ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ని కూడా లేబుల్ వేసి అమ్ముతున్నారు. ఏం తాగుతున్నారో 3వ రౌండ్ 4వ రౌండ్కి వచ్చేసరికి 5వ రౌండ్లో ఏం పడుతుందో కూడా తెలియదు. రెండో పెగ్గు 3వ పెగ్గుకు 1వ పెగ్గుకు తేడా కనిపిస్తుందేమో, 3వ పెగ్గు 4వ పెగ్గు వచ్చేసరికి తేడా కనపడదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తాగే అలవాటు లేదు కాబట్టి నేను అనుకుంటాను.
అంటే అంత బరితెగింపు. అంటే ఎవరినైనా కూడా మనం మూడో రౌండ్ దాటితే ఎవడైనా కానీ ఏం గుర్తుపడతాడులే, పోవడమే కదా, పోసేయడమే కదా, పెగ్గులే కదా అని పెగ్గుల్లో పోసేయడమే కదా అని చెప్పి ఇల్లీగల్ పర్మిట్ ఉండి పెగ్గుల్లో పోస్తున్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులలో యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. ఎవడు స్కాన్ చేసేది అక్కడ? ఎవడు క్యూఆర్ కోడు, ఎవడు స్కాను, ఎవడు చేసేది? అంతా ఇల్లే. అదే మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేటివి. లాభాపేక్ష ప్రభుత్వానికి లేదు. అందుకనే బెల్ట్ షాపులన్నీ రద్దు చేసినాం. అందుకే షాపులు కూడా సంఖ్య తగ్గించినాం. అందుకే టైమింగ్స్ పెట్టి మరి షాపులు నడిపాం. ఎప్పుడంటే ఎప్పుడు అవైలబుల్గా పెట్టలా. ఇల్లీగల్ పర్మిట్ రూములు లేవు, రద్దు చేసినాం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గవర్నమెంట్ షాపుల్లో అమ్మక మునుపు స్కాన్ చేసి అమ్మేటోళ్ళు డైనమిక్గా. అసలు క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చింది మేమే. ఇంతకుముందు లేదు క్యూఆర్ కోడ్. మా ప్రభుత్వం వచ్చినాకనే క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చినాం, ట్రాన్స్పరెన్సీ ఉండాలని. ఎంపానెల్డ్ డిస్టిలరీస్ నుంచి మాత్రమే లిక్కర్ వచ్చేది. ఆ ఎంపానెల్డ్ డిస్టిలరీస్ కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి డిస్టిలరీలు పెట్టినోళ్ళు. ఆ ఎంపానెల్డ్ డిస్టిలరీస్ కూడా మేము ఎంపానెల్ చేసింది కాదు, చంద్రబాబు నాయుడు గతంలో ఎంపానెల్ చేసినట్టు. అంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫ్యాక్టరీలు పెట్టి దాన్ని ఎంపానెల్ చేసుకునే కార్యక్రమం చేస్తే అక్కడ క్వాలిటీ మద్యం అనేది దొరుకుతుంది. ఆ క్వాలిటీ మద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి గవర్నమెంట్ షాపులలో గవర్నమెంటే దాన్ని అమ్మితే, అమ్మే ముందు ప్రతి బాటిల్ను స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మితే ప్రజలకు మంచి ఆరోగ్యం అనేది కనీసం కొద్దో గొప్ప, తాగితే ఎలాగూ చెడిపోతుంది, కనీసం ఆ ఉన్నకాడి కన్నా కొద్దో గొప్ప ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నం ఒకటి మా ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈరోజు విచ్చలవిడిగా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ ఈరోజు కరప్షన్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో కంటి ముందర కనిపిస్తూ ఉంది. ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు బెల్ట్ షాపులు ఇల్లీగల్ పర్మిట్ రూములలో అమ్ముతూ ఉన్నారు, కంటికి కనపడతా ఉంది. మరోవైపున ఇల్లిసిట్ స్పూరియస్ లిక్కరు విచ్చలవిడిగా తాగిస్తున్నారు, ప్రతి 4-5 బాటిల్లో ఒక బాటిల్. మరోవైపు ఈ ప్రైవేట్ మాఫియా లిక్కర్ షాపులు ఏదైతే ఇండెంట్ ప్లేస్ చేస్తారో వీళ్ళకి కావాల్సిన డిస్టిలరీలకు, వీళ్ళకి కావాల్సిన బ్రాండ్లు, వీళ్ళకి కావాల్సిన డిస్టిలరీలకు అవి మాత్రమే సప్లై, గవర్నమెంట్ డబ్బులు కట్టి వీళ్ళకి సప్లై చేస్తుంది. అది ఇంకొక స్కామ్. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు. మా జోగి రమేష్ 2 ఫోన్లు ఇలా చూపించినాడు. అయ్యా ఈ నా ఫోన్లో నుంచి నాకు ఆ జనార్దన్ రావు అనేవాడు ఎవడో తెలియదు. నా జీవితకాలంలో ఒకసారి ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. 12 ఏళ్ల కిందట ఒక పెళ్లిలో ఆయన కూడా పెళ్ళికి వచ్చినప్పుడు ఆ ఫోటో తీసిన ఫోటో అది. అసలు ఆ మనిషితో నాకు పరిచయాలు లేవు, మాట్లాడే సంబంధాలు లేవు, అది సత్సంబంధాలు అంతకన్నా లేవు. ఇదిగో నా ఫోన్లో అని చెప్పి ఇటు జోగి రమేష్ చూపించినాడు. మరి జోగి రమేష్కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఫోన్ తప్పిపోయిన జనార్దన్ రావు, ఫోన్ పోయింది అని చెప్తా ఉన్న జనార్దన్ రావు ఫోన్లో నుంచి రిలీజ్ అవుతాయి ఆ చాట్స్. అంటే ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతూ ఉన్నారు చూడండి ఒకసారి. అంటే ఒక ఫ్యాబ్రికేట్ చేసే కార్యక్రమం, ఏకంగా వాళ్ళ ఫోన్ తీసుకోవడము, ఆ ఫోన్లో చాట్స్ వీళ్ళే జనరేట్ చేయడము, మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళి మా జోగి కోర్టులో కేసు వేసినాడు, సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఈ పాట చూపిస్తూ. అప్పుడేమంటారు, ఫోన్ లేదు పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు, ఫోనే లేదు కదా అని వీళ్ళు అంటారు.
కానీ ఈ లోపల డ్యామేజ్ చేస్తూ ఉన్నారు కదా డైవర్షన్ పాలిటిక్స్లో. అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిత్వ హరణం కాదా ఇది అని అడుగుతా ఉన్నా. నువ్వు చేసింది తప్పు, ఒక ఎదవ పని. ఆ ఎదవ పనిలో టాపిక్ని డైవర్ట్ చేసేందుకు ఇంకొక మనిషి మీద అమాండాలు వేయడం, ఇరికిచ్చే కార్యక్రమం చేయడం, ఇరికిచ్చే కార్యక్రమంలో ఏకంగా ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడం అన్యాయం కాదా ఇదని అడుగుతా ఉన్నా. మొన్న ఇంకొక నీరుకిచ్చే దానికోసం 11 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని పోయి వీళ్ళ డబ్బులు తీసుకొని పోయి ఆడబెట్టి ఆ డబ్బులు లిక్కర్ స్కామ్ అని చెప్పి తీరా వీళ్ళు పోయి ఆ డబ్బులు నోట్ల మీద ఉన్న నోట్ల నెంబర్లు ద్వారా ఎవరి బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసినారు, ఎప్పుడు డ్రా చేసినారు డీటెయిల్స్ ఇమీడియట్లీ తెప్పించండి అని చెప్పి వీళ్ళు కోర్టులో ఫైల్ చేసినారు కేసు. ఆర్బీఐకి లేఖలు రాసినారు. ఎవరు? ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు. వెంటనే మాటలు లేవు. ఎక్కడైనా కానీ 11 కోట్ల రూపాయలు ఎక్కడైనా ఇటువంటి డబ్బులు దొరికితే ఏం చేస్తారు? డబ్బులు పక్కన పెడతారు కదా. ఎవరైనా పక్కన పెట్టలేదని చెప్పేసి కలిపేసినామంట. ఎవరైనా కలుపుతారా డబ్బులు? అంటే వీళ్ళే డబ్బులు ప్లాంట్కి వేస్తూ ఉన్నారు. అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ల డబ్బు. అది ఏ స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. ఎనివే, ఇంకా టాపిక్ల గురించి ఎంత చెప్పినా కానీ ఇది తెగని టాపిక్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పని అనుకోవచ్చు. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. ఇంక వాళ్ళతో ఏం మాట్లాడా లాభం ఏంటి? సరే, రెండో టాపిక్ పోదాం. ఈ రెండో టాపిక్ గూగుల్ డేటా సెంటర్. ఇది ఒక హాట్ టాపిక్. ఈ మధ్యకాలంలో మీరంతా కూడా లాస్ట్ 1 వీక్ నుంచా 10 డేస్ నుంచా లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి బాగా దీని గురించి అసలు ఆశ్చర్యం కలిగించే విధంగా వార్తలు వింటా ఉన్నాం. సరే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పరిపాలనను ఒక రకంగా ఓ పక్కన గాలికి వదిలేసి ఈరోజు నిజంగా రాష్ట్రం వైపు ఎవరైనా చూస్తే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది. మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తా అన్నట్టుగా రాష్ట్రం నడుస్తూ ఉంది. మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతూ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్. వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్. పర్ఫార్మెన్స్ ఏమో వీక్. వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్. రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తూ ఉంది.